హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఈరోజు మన వీడియోలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి, సో అప్కమింగ్ అది ఎప్పుడు రావాలి, ఇంకెందుకు లేట్ అయింది, ఏంటి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది యాక్చువల్గా మనకి అక్టోబర్ నెలలోనే రావాల్సిన నోటిఫికేషన్ అండి. సో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ నోటిఫికేషన్ అనేది డిలే అవడం జరిగింది. మేబీ ఈ నవంబర్ ఎప్పుడైనా రావచ్చు, లేదా డిసెంబర్లో ఖచ్చితంగా వస్తుంది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్. అయితే ఇప్పుడున్నటువంటి వచ్చే నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని మనం ఆలోచిస్తే 50,000 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఎస్ఎస్సి జీడీ ఆ కానిస్టేబుల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే 50,000 వరకు ఖాళీగా ఉన్నాయి అనేది తెలియజేయడం జరిగింది. అయితే దీనికి ఏజ్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే 18 to 23, 18 నుంచి 23 సంవత్సరాల వరకే ఉండాలి ఏజ్. అట్ ది సేమ్ టైం ఓపెన్ అండి. ఇది ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంటుంది. అలాగే దీని క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి 10th పాస్ అయితే చాలు. జస్ట్ 10th క్లాస్ అర్హతతో కేంద్ర ప్రభుత్వంలోని కానిస్టేబుల్ ఉద్యోగం సాధించే గొప్ప అవకాశం మీద ఉందంటే అది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్. సో దీనికి ఎగ్జామ్ ఉంటుందండి. సో దీనికి ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది. ఓకేనా. మనకి గంట పాటు జరుగుద్ది ఎగ్జామ్. ఆన్లైన్లో 1 hour ఉంటుంది. మనకి ఓవరాల్గా 80 క్వశ్చన్స్ ఇస్తారండి. మనకి 80 క్వశ్చన్స్ ఉంటాయి. వాటి యొక్క మార్కులు వచ్చేవాటికి 160 మార్కులు అనమాట. అంటే ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేవాటికి 2 మార్కులు. 80 క్వశ్చన్స్ ఉంటాయి, 160 మార్కులు ఉంటాయి. అయితే రిటన్ ఎగ్జామ్లో ఏముంటాయి అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఓకేనా. తర్వాత ఎలిమెంటరీ మ్యాథ్స్, అట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ లేదా హిందీ, కొన్ని చోట్ల హిందీ. సో ఈ 3 సబ్జెక్టుల ఆధారంగా మనకి ముందు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. తర్వాత 5K ఉంటుంది. తర్వాత మీకు జాబ్ అయిపోతుంది, అంతే. వెరీ సింపుల్. సో ఎవరైతే 10th క్లాస్ మాత్రమే చదివి ఉన్నారు, పోలీస్ సరిపడా హైటు వెయిట్ దానికి తగ్గట్టు బాడీ ఉంటారు, ఫిజికల్ ఫిట్నెస్గా ఉంటారు, బాగా పరిగెత్తుతారు. సో ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అప్లై చేసుకోండి. ఓకేనా. సమయాన్ని వృధా చేసుకోవద్దు. నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో కాబట్టి ఈ నోటిఫికేషన్ ఆధారంగా వస్తుంది కాబట్టి మీరు ఎవరైతే ఈ అభ్యర్థులు ఉన్నారో మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అతి తక్కువ ఫీజుతో ఇక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు కోచింగ్తో పాటు డ్రెస్సు, అలాగే మెటీరియల్, తర్వాత మార్నింగ్